ప్రియమైన వారలారా, మరొకసారి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ప్రత్యక్షమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి ప్రభు నామంలో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ఈ దినాల్లో మనమే కాదు, ప్రపంచమంతటా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మరి ఎంతో సంతోషంగా మరి జరుపుకుంటున్నట్టు మనం చూస్తాం. అనగా పునరుద్ధాన పండుగ, పునరుద్ధానము, రిజరక్షన్. ప్రియులారా, మరి గత 2 వారాల నుండి పునరుద్ధానాన్ని గురించిన లేఖన భాగాల్లో ఉండే వర్తమానాల్ని మనం పొందుతూ వచ్చాం. మరి ఈ దినం మనం ఏం పొందుతున్నామంటే, పోయిన వారము నేను చెప్పాను, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆదివారమున మరి సిలువ వేయబడిన 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత మరి 40 దినాలు ఆయన భూలోకంలోనే పునరుద్ధాన శరీరముతో ఉండి శిష్యుల మనసులను దృఢపరిచి తను తాను వారికి సజీవంగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో రాయబడింది. అలాగా ప్రభువు లేఖనాలను మనం బాగా తరిచి చూస్తే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన మొదటి దినాన 5 పర్యాయములు కనపడ్డాడు. ఆ తర్వాత 5 పర్యాయములు కనబడ్డాడు. మొత్తము 40 దినాల్లో 10 పర్యాయములు కనబడ్డాడు ప్రభు. ఆ తర్వాత ఆరోహణమైపోయాడు. ఆరోహణమైన తర్వాత పోస్ట్ అసెన్షన్ అంటారు. తండ్రి కుడి పార్శ్వమున చేరిన తర్వాత మరలా 3 కనబడ్డాడు ప్రభు. స్టెఫనుకు కనబడ్డాడు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో. మరి ఆ తర్వాత ఆయన మరి యోహానుకు కనబడ్డాడు. దానికి ముందు పౌలుకు కనబడ్డాడు దమస్కు మార్గంలో. అనగా 3 విషయాలు. పునరుద్ధానుడైన ప్రభు మొదటి దినాన 5 పర్యాయములు శిష్యులకు, స్త్రీలకు కనబడ్డాడు. ఆ తర్వాత మిగిలిన దినాలలో 5 పర్యాయాలు ప్రభు కనబడ్డాడు. మొత్తము 40 దినాలలో 10 పర్యాయములు. అది కాకుండా 40 దినాలు అయిన తర్వాత ప్రభు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చదివితే 8-9 ఆ వచనాలు చదివితే ప్రభు శిష్యుల మధ్యలో నుండి ఆయన ఆరోహణమైపోయాడు. మరి ఆయన ఆరోహణమైనప్పుడు మరి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఆరోహణమైన ప్రభువు 3 పర్యాయములు మరలా కనబడ్డాడు. దీన్ని పోస్ట్ అసెన్షన్ అపీరెన్స్ అంటారు. ఆరోహణమైన తర్వాత ప్రభు ప్రత్యక్షతలు. ఎవరికి కనబడ్డాడు? మొట్టమొదట అపోస్తలుల 7వ అధ్యాయంలో స్టెఫనుకు కనబడ్డాడు. స్టెఫను చూచాడు. మరి తండ్రి కుడి పార్శ్వమున ఆయన నిలబడి ఉంటూ చూచాడు. ఆయన నేను చూస్తున్నా అన్నాడు. రెండోది పౌలుకు కనబడ్డాడు దమస్కు మార్గములో. మరి సౌలా సౌలా నన్ను హింసిస్తున్నా. ఎవరు ప్రభా నీవు హింసించే యేసుక్రీస్తుని అన్నాడు. ప్రభు రెండవసారి మరి ఆరోహణమైన తర్వాత పౌలుకు కనబడ్డాడు. 3 యోహానుకు పట్మసు ద్వీపములో ప్రభు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై ప్రకటన గ్రంథాన్ని అనుగ్రహించాడు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడుగా మరి లేఖనాల్లో మనకు మరి సరైనటువంటి రూఢి నిర్ధారణతో మనకు తెలియపరచబడింది. మరి ఈ దినం నేనేం చెప్తున్నానంటే, పునరుద్ధాన వర్తమానం, మెసేజ్ ఆఫ్ రిజరక్షన్. ప్రియరారా గమనించండి,
పోయిన వారం మనం చూచాం ఎలాగ యేసుప్రభు తన శిష్యులకు స్త్రీలకు కనబడ్డాడని. ప్రభు ఎప్పుడు కనబడినా ప్రభు చేసింది ఏందో తెలుసా? కనబడిన వారికి ప్రభు లేక మిగిలిన వారు, ఆయన గురించి చెప్పిన వారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు అని చెప్పినవారు, లేఖనముల ప్రకారము ప్రభు చెప్పిన మాటలను బట్టి ఆయన లేచున్నాడు, మీరు వెళ్ళి మరి శిష్యులకు తెలియచేయండి. ప్రతి సందర్భంలో ఆ మాట ఉంది, రండి చూడండి. మొదటేమో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ద మెసేజ్ ఇస్ గివన్ టు ద పర్సన్స్ కేమ్ టు ది ప్లేస్ వేర్ జీసస్ క్రైస్ట్ వాస్ బరీడ్ అండ్ రోజ్ అగైన్. చూచారు, నిర్ధారణ అయింది. రెండోది ప్రభు చెప్పిన వాళ్ళు అన్నారు, మేము చెప్పటమే కాదు, మీరు రండి చూడండి, ఆయన ఇక్కడ లేడు అని చెప్పి చూపించారు. మూడవది వారితో చెప్పబడింది ఏంటంటే, మీరు వెళ్ళి మరి శిష్యులకు తెలియచేయండి, మీరు వెళ్ళండి చెప్పండి. గో అండ్ ప్రొక్లెయిమ్ దట్ ద లార్డ్ ఈజ్ రిజన్. ప్రియులారా, ఇది వారు చేశారండి, ఇది వారు చేశారు. చూద్దాం. మొదటగా మత్తయి సువార్త 28వ అధ్యాయములో 2వ వచనములో ఆ మాట మనం చూడగలం. మత్తయి సువార్త 28:2లో ఏముంది అక్కడ? ఇదిగో ప్రభు దూత పరలోకమును దిగి వచ్చి మరి రాయి బొర్లించి అక్కడ కూర్చున్నాడు. ఏమైంది మరి? ఆ స్త్రీలు 3వ వచనములో మరి దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, మత్తయి 28:5 అండి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు అని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగా ఆయన లేచున్నాడు. ముందు ఆ యొక్క ప్రభు దూత చెప్పేశాడు, ఆ తర్వాత ఏం చేశాడు? చూపించాడు, రండి ఆయన లేచున్నాడు. 6వ వచనంలో ఇప్పుడు ఏమన్నాడు? రండి ప్రభు పండుకున్న స్థలము చూడండి, కమ్ అండ్ సీ. మూడోది 7వ వచనంలో, మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి అని. ఇదేంటిది? ప్రభు లేచున్నాడనే వర్తమానాన్ని తెలియచేయుట. మీరు త్వరగా వెళ్ళండి, గో క్విక్లీ, ప్రొక్లెయిమ్ దట్ ద లార్డ్ హ్యాస్ రిజన్. ప్రియులారా, ఇది ఆ రీతిగానే వారు చేశారు. ఆ స్త్రీలు వెళ్ళారు, శిష్యులు చెప్పారు, ప్రభు లేచాడు, మరి మేము ఖాళీ సమాధిని చూచాం, మరి ప్రభు దూత మాతో చెప్పాడు. కనుక ఈ దినాల్లో చాలా ప్రాముఖ్యమైంది, మనము ప్రభు లేచినాడని సంఘాలలో, ఆరాధనలో, పాటలలో సంతోషించి పాడి స్తుతించడమే కాదు, ఈ యొక్క పునరుద్ధాన వర్తమానాన్ని ప్రజలకు తెలియచేయాల. అనగా ఎవ్రీ బిలీవర్ who has confirmed the resurrection of the Lord Jesus Christ should go quickly and proclaim that the Lord has risen. అనగా ప్రతి విశ్వాసీ క్రైస్తవుడు ప్రభుయేసు క్రీస్తు మరి మరణమును జయించి తిరిగి లేచినాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత, లేఖనాలను బట్టి తెలుసుకున్న తర్వాత, తను చేయవలసిన నెక్స్ట్ కారణం ఏంటంటే, తను వెళ్ళి మీరు వెళ్ళి, ఎస్, వీ నీడ్ టు గో టు ద పీపుల్ అవుట్ సైడ్, లోకంలోకి వెళ్ళాలా, చెప్పాలా, ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచున్నాడు, తిరిగి లేచున్నాడు. లేఖనాలు చెప్తున్నాయి, ఆయన మన పాపం నిమిత్తమై మరి సిలువలో
మన పాప శిక్ష భరించాడు. మరి పాపం ద్వారా సంప్రాప్తమైన మరణమును జయించి తిరిగి లేచాడు. కనుక శిలువ ద్వారా పాప క్షమాపణ, విమోచన, పాప పరిహారము. రోమిలకు రాసిన పత్రిక 8:4 లేఖనాలు చెప్తున్నాయి. తండ్రి అయిన దేవుడు పాప పరిహారము నిమిత్తము తన కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. నా శిక్ష, నా పాపము శిక్ష, సర్వలోకమున యొక్క పాపం శిక్ష ఆయన మీద ఉంచబడింది. అదే బాప్తిస్మము ఇచ్చే యోహాను అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ది వరల్డ్. అయిపోయిందా? అంతటితో మిగిలా. మరి రోమా 4 చివర్లు ఏముంది? ఆయన మనలను నీతిమంతులుగా తీర్చు నిమిత్తము ఆయన తిరిగి లేచున్నాడని లేఖనాల్లో చెప్పబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనములో ఆ మాట మనం చదువుతాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబోటుకై లేపబడెను. మొదటిది రిడెంప్షన్, రెండవది రైచియస్నెస్. కనుక దేవుని నీతిగా మనం మార్చబడ్డామని ఇదే పత్రిక రోమా పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. దేవుని నీతి మరి 21వ వచనములో మరొక నీతి, మరొక రీతిగా 22లో దేవుని నీతి. అది మొదటిది ధర్మశాస్త్రం వలన, రెండవది క్రీస్తు యేసునందుని విశ్వాసం వలన నమ్ము వారికందరికీ దేవుని నీతి, రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అదే మాట పౌలు ఫిలిప్పీ 3 అంటాడు, ధర్మశాస్త్రం వల్ల కలిగి నా నీతిని గాక క్రీస్తు యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా కలిగే నీతిని కలిగిన వాడనాయి నేను ఆయన యందు అగుపడు నిమిత్తము. అనగా రేపు మరి ప్రభు వచ్చినప్పుడు మనం లేపబడాలన్నా లేక తండ్రి ఎదుట సకల పరిస్థితులతో కూడా నిలబెట్టాలన్నా మరి అవసరమైంది మనము దేవుని నీతిగా మార్చబడాలి. మరి ఒక వ్యక్తి దేవుని నీతిగా ఎలాగ మార్చబడతాడు? లేఖన ప్రకారం రోమా 4 అధ్యాయము చివరి వచనము 25వ వచనం ప్రకారం మనము నీతిమంతులుగా తీర్చబట్టుకాయ ఆయన లేపబడ్డాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము లోకానికి తెలియపరచాల. గో టెల్ అని ఆయన చెప్పాడు. మరి అంతేకాదండి, మరి మార్క్స్ వార్త 16లో 1 నుండి 7 దాకా చదివితే మరి అక్కడ ఒక తెల్లని నిలువుటంగి వేసుకొనిన ఒక పడుచువాడు నిలబడి ఉన్నాడని వాక్యం చెప్తుంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయము. అప్పుడు నిలువుటంగి 5వ వచనములో నిలువుటంగి ధరించుకొని ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని వారు చూచి కలవరపడ్డాడు. మరి ఆయన ఏం చేశాడు? అక్కడేమో పరలోకము నుంచి దిగివచ్చిన ప్రభు దూత చెప్పటము, చూపించటము, వెళ్ళి ప్రకటించమని చెప్పటం. గో. ఇక్కడ కూడా ఈ పడుచువాడు ఏం చేస్తున్నాడు? చదవండి 6వ వచనంలో. అందుకతడు కలవరపడకుడి, సిలువేయబడిన నజరేయుడు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఇది మొదటిది మెసేజ్. రెండవది చూపించటం, ఎవిడెన్స్. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి, రండి చెప్పాడు, రండి చూడండి. మూడోది 7వ వచనం, మీరు వెళ్ళి దయచేసి నా మనసులో ఉన్న భారంలో మీరు 3 విషయాలు గమనించండి. కన్ఫర్మేషన్, నిర్ధారణ. రెండవది ఎవిడెన్స్. మూడవది వెళ్ళటము. అక్కడదే అన్నాడు, పరలోకం నుంచి ప్రభు దూత దిగివచ్చి రాతిని పొరలించి మరి చెప్పిన మాటలేదు. ఇక్కడ ఒక పడుచువాడు తెల్లని నిలువుటంగి ధరించి కూర్చొని ఉన్నాడు. ఆయన చెప్పాడు, కలవరపడబాకండి.
మరి మీరు వెతుకుచున్న సిలువ వేయబడిన క్రీస్తు లేచున్నాడు, ఆయన ఇక్కడ లేడు. నెంబర్ 1. నెంబర్ 2, రండి, మీరు ఆయన ఉంచిన స్థలము చూడండి, అది ఖాళీగా ఉంది, చూడండి, ఆయన లేచాడు. 3వది, ఇప్పుడు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మరి ఏం చేయాలా, వారితో చెప్పండి. చివరి మాటలో ఆయన శిష్యులతోనూ 7వ వచనం, మార్కు 16:7, ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పండి, చెప్పుడి, గో. పిల్లరా, ఎంత ఆశ్చర్యం అంటే ఇది, ఈ స్త్రీలు ప్రభు కొరకై, ఆయన పునరుద్ధాన వర్తమానం ప్రకటించే దాని కొరకై వాడబడినట్టుగా చూస్తున్నాం. ఎవరితో చెప్పాలా? స్త్రీలు వెళ్ళి పేతురుతో చెప్పాలా? స్త్రీలు వెళ్ళి శిష్యులతో చెప్పాలా? అసలు వారు ఏర్పరచబడిన వారు అపోస్తలులు. వాళ్ళు అపోస్తలులకు పునరుద్ధాన వర్తమానమును అందించింది స్త్రీలు. దాని కారణము వారు పెందలక్కడ వచ్చారు, ఇంకనూ చీకటిగా ఉండగానే వచ్చారు. కాబట్టి 2వది, ఆ పడుచువాడు. మీరు వెళ్ళి ఇంకో విషయం ఏంటంటే, మరి లూకా సువార్తలో 24వ అధ్యాయములో 1 నుండి 12 వచనాలు చదవండి. అక్కడ మరలా మరి పునరుద్ధాన వర్తమానాన్ని చెప్పి రుజువులను చూపించి వెళ్ళి ప్రకటించమని మరలా చెప్పబడటం. ఇది చెప్పింది ఎవరు? 2 మరి ప్రకాశమానమైన వస్త్రము ధరించిన మనుషులు వీళ్ళు. 4వ వచనములు అంటే మొదట ఎవరు? మొదట పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు దూత. 2వది ఎవరు? మరి దొర్లించిన రాతి మీద సమాధి పడ కూర్చుండి ఉండిన నిలువుటంగి ధరించిన ఒక పడుచువాడు. 3వది ఎవరు? 2 మనుషులు. ఎవరు 2 మనుషులు? ఏం చేశారు వాళ్ళు? చూద్దాం. 4వ వచనంలో, ప్రకాశమైన వస్త్రము ధరించిన 2 మనుషులు, వారిద్దరు నిలువబడిరి. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా, వీరు అనగా 2 మనుషులు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, మీరెందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. మరి ఏం చెప్పాడు? ఇంకా ఆయన మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఆయన 7వ వచనంలో, ఆయన సిలువ వేయవలెనని 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పలేదా? ఎస్. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, అప్పటి నుండి నేను మరి యెరూషలేముకు వెళ్ళి శాస్త్రులు పరిచయుల చేత నేను సిలువ వేయబడాలా, 3వ దినాన లేచుట అగత్యమని చెప్పాడు కదా. ఆ మాట మీకు జ్ఞాపకం లేదా అని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ఆ మాట ఎప్పుడైతే విన్నారో వాళ్ళు 9వ వచనంలో, సమాధి నుండి తిరిగి వెళ్ళి సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి తెలియపరచని. గమనించండి. అలాగే తెలియపరిచిన వాళ్ళు ఎవరనగా, మగ్దలేని మరియ, యోహన్నయు, యాకోబు తెలియని మరియ, ఇతర స్త్రీలు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను? 3వది వర్తమానముతో వెళ్ళమని చెప్పిన 3వ సందర్భము 2 మనుషులు. ఎవరు 2 మనుషులు? ఇది మనం తెలుసుకోవాలి. మొదటేమో పరలోకం నుంచి దిగి వచ్చిన దూత, 2ఏమో నిలువుటంగి ధరించిన పడుచువాడు. 2 మనుషులు ఎవరు? 2 మనుషులు యేసు ప్రభునకు సాక్షులని దేవుని వాక్యంలో చెప్పబడింది. ప్రకటన 10వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు అన్నాడు, నేను నా 2 సాక్షులను పంపుతానని ప్రభువాడు చెప్పాడు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ప్రభు అన్నాడు 3వ వచనంలో, నేను నా 2 సాక్షులకు
అధికారం ఇస్తాను, వారు ప్రవచిస్తారు. ఎవరి? యేసుప్రభు యొక్క సాక్షులు వీళ్ళు, ఇద్దరు మనుషులు. మరి వీరు పునరుద్ధాన సమయంలో అక్కడ నిలబడ్డారు. దేనికి సాక్షులు వీళ్ళు? 4 కొరకు. 1, యేసు ప్రభు భూలోక పరిచర్యలో వీరు సాక్షులు. These 2 men were the witnesses during the time of the Lord Jesus Christ's earthly ministry. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు మరి ఆ కొండ, తర్వాత దానికి రూపాంతర కొండ అని పేరు వచ్చింది. ఆ కొండ మీదకి మరి పేతురు, యోహాను, యాకోబులతో కూడా ఆయన వెళ్ళినప్పుడు ఏకాంతముగా ఆయన అక్కడ రూపాంతరం చెందాడు. 17:1 మరి రూపాంతరం చెందినప్పుడు ఈ 3 శిష్యులు మరి యేసు ప్రభుతో కూడా మరి మోషే, ఏలియాలు ఉన్నట్టుగా వారు చూడగలిగారు. 3వ వచనంలో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. కనుక మొట్టమొదటిసారిగా ఈ లేఖన భాగంలో ఆ ఇద్దరు మనుషులు ఎవరు అని పేర్లతో చెప్పాడు. మోషేయు, ఏలియాయు. మరి ఈ ఇద్దరు మనుషులు యేసు ప్రభు యొక్క భూలోక పరిచర్యలో సాక్ష్యం. రెండవది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి పునరుద్ధానానికి సాక్షులు. ఇప్పుడు మనం చదివినాం. మరి లూకా సువార్త 1 నుండి 12 వరకు మనం చదివినాం కదా. మరి ఇద్దరు మనుషులు నిలబడి చెప్పారు కదా, అనగా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీతో చెప్పినట్టుగా ఆయన 3వ దినం లేచాడు. కాబట్టి పునరుద్ధాన విషయంలో సాక్షులు వీళ్ళు. ఇది రెండవది. మూడవది ఆయన మరి ఆరోహణమైన విషయంలో సాక్షులు. అది అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చదివితే ఇద్దరు మనుషులు అక్కడ నిలవబడి మరి ఆరోహణమైనాడు ప్రభు. 9వ వచనంలో అపోస్తుల కార్యము 1:9 వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. మరి 10వ వచనంలో వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారిద్దరు నిలిచి, గలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ ఇద్దరు నుండి పరలోకము చేర్చుకొనబడిన ఈ యేసే మరి ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. అనగా ఇక్కడ 2 విషయాలు. కాబట్టి ఆయన ఆరోహణ విషయంలో సాక్షులు. ఈ యొక్క 11 మంది శిష్యులకు యూదా ఇస్కరియోతు లేడు, మిగతా 11 మంది ఉన్నారు. యేసు ప్రభు ఆరోహణమవుతుండగా ఆయన ఆరోహణమయ్యేటప్పుడు వారు తేరి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఇద్దరు మనుషులు నిలబడ్డారు. ఇద్దరు మనుషులు మరి నిలబడి తెల్లని వస్త్రము ధరించుకొని వారిద్దరు నిలిచి వాళ్ళు చెప్పారు, ఈయన ఆరోహణమవుతున్నాడు, ఏ రీతిగా వెళ్ళానో ఆ రీతిగానే ఆయన పరలోకము నుండి తిరిగి వచ్చును. 1 ఆరోహణ విషయంలో సాక్షులు. 3 ఆయన తిరిగి వస్తాడు. విల్ కమ్ అగైన్. మొదటిది ఇద్దరు మనుషులు భూలోక పరిచర్యలో సాక్షులు. మత్తయి 17వ అధ్యాయంలో 1 వచనాలలో. రెండవది మరి లూకా సువార్త 24 మొదటి 12 వచనాలలో ప్రభు యొక్క పునరుద్ధానం గురించిన సాక్షులు ఇద్దరు మనుషులు. మూడవది అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో మరి ఆయన ఆరోహణమయ్యాడు 9వ వచనంలో, ఆరోహణం విషయంలో సాక్షులు. 4వది మరి ఆయన ఏ రీతిగా కొనుక్కోబడ్డారు ఆ రీతిగా తిరిగి వస్తాడు అని 2వ రాకడ విషయంలో సాక్షులు. కాబట్టి పేర్లేమో
ఫస్ట్ టైం మత్తయి 17 చెప్పాడు. తర్వాత ఆ ఇద్దరు మనుషులు. చివరిగా ప్రకటన 11 అధ్యాయంలో మనం చూస్తే ప్రభువే మాట్లాడుతున్నాడు. నేను నా 2 సాక్షులను పంపుతాను. వారు గోనె పట్టు కట్టుకొని వారు ప్రవచిస్తారు. ఎవరు వాళ్ళు? మోషే ఏలియాలు. గమనించండి, ఈ మోషే ఏలియాలు వాళ్ళిద్దరి యొక్క ప్రత్యేకత ఏంది? వై దే ఆర్ కాల్డ్ ది విట్నెసెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు చెప్పాను కారణాలు. మరి వాళ్ళే ఏమంటే మోషే చనిపోయినాడు, ఏలియా చనిపోలేదు, ఆయన కొనిపోబడ్డాడు. అంటే వీళ్ళిద్దరూ 2 గుంపుల విశ్వాసులకు సాక్షులు. మొదటి గుంపు ప్రభు వచ్చినప్పుడు ప్రభునందు మృతి చెందిన గుంపుకు మొదట్లేస్తారు. మోషే మరి చనిపోయి తిరిగి లేచేటువంటి మరి పరిశుద్ధులకు గుర్తు. ఏలియా ఎవరు? ఆ మీదట సజీవంగా నిలిచుండు మనము వారితో కూడా కలిసి ఏకముగా కొనుపబడతాం. అంటే ప్రభుత్వుడు బ్రతికుండి సిద్ధంగా ఉన్నవారు చనిపోకుండా మార్పు చెంది కొనుపోబట్టం. కనుక ఈ ఇద్దరు దానికి మరి సాదృశ్యులుగా మనం చూస్తాం. ఇంకొక మాట, వీళ్ళిద్దరిలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళిద్దరూ అసంపూర్ణంగా పరిచర్యను ముగించిన వారు. మోషేకిచ్చిన పరిచర్య ఐగుప్తు నుంచి బయటికి వెలుగు తీసుకొచ్చి అరణ్యములు నడిపి కానాన్లో స్వాస్థ్యం ఇవ్వాలా. అయితే దేవుడు అన్నాడు, మరి యోర్దాను దాటక ముందే నీవు మరి నెబో కొండెక్కి నా ఎదుగు చేర్చబడాలన్నాడు. అసంపూర్ణంగా మరణించాడు. ఏలియా తను మరి ఆహాబు ఇజబెల్ విషయంలో దేవుని ప్రజలను మరి 2 తలంపులు తీసుకెళ్లే సందర్భాల్లో తను నిలబడి యెహోవాయే దేవుడని రుజువు చేశాడు. అయితే తర్వాత యెజబెలు మాటలకు భయపడి మరణించాలని కోరాడు. దేవుడు మరి తరుణమిచ్చాడు, కానీ తన తీర్మానం మారలా. కాబట్టి ఆయన అసంపూర్ణంగా ముగించాడు. కనుక 2 గొప్ప ప్రవక్తలు తమ పరిచర్యను అసంపూర్ణంగా ముగించారు కనుక దేవుడు వారిద్దరిని మరలా పంపబోతున్నాడు. ఎప్పుడది? శ్రమల కాలంలో. ప్రకటన 11 అధ్యాయంలో నా 2 ప్రవక్తలు పంపిస్తాను. కాబట్టి ఈ దినము మనం నేర్చుకున్నది ఏంటంటే పునరుద్ధాన వర్తమానము, మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్. ఇప్పుడు 3 చూసాం మనం. 4వది ప్రభువు కూడా చెప్పాడు. అనగా సమాధి నుండి తిరిగి వెళ్ళే స్త్రీలతో ప్రభు కనబడి వారితో కూడా చెప్పాడు, మీరు వెళ్ళి వాళ్ళకి నా శిష్యులు చెప్పండి అని. కనుక ప్రియులారా, ఈనాడు అవసరమైంది పునరుద్ధాన సాక్షులమే కాదు, పునరుద్ధాన వర్తమానాన్ని ప్రకటించేటువంటి వారం మనం. ఇలాగ ప్రభు మనలను అలాంటి వారినిగా సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, ఈ పునరుద్ధాన దినాలలో మేము చూస్తూ వచ్చినటువంటి మరి మాటలు, వాక్యం కొరకే మీకు వందనాలు. కనుక ఈ దినము పునరుద్ధాన వర్తమానముతో పంపబడ్డారు. స్త్రీలు పంపబడ్డారు, మగ్దలేని మరీ పంపబడ్డది, ప్రభా సమాధి వద్దకు వచ్చిన వాళ్ళందరూ కూడా పంపబడ్డారు. దే వర్ సెంట్ విత్ ద మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్. కనుక మేము కూడా అలాంటి మరి వర్తమానముతో ఈ లోకములో మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.